ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు చాలా జరిగాయి. ఒకవైపు కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి రుద్రాని వేసిన భయంకరమైన ప్లాన్. మరోవైపు సీమంతం వేడుకలో రాజ్కి కనకమ్మత్తయ్య చెప్పిన సైన్స్ పాఠం. అలాగే రాజ్ కావ్యల మధ్య క్యూట్ రొమాన్స్. ఇలా ఎపిసోడ్ మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అసలు పాయింట్ టు పాయింట్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ని నొక్కేసేయండి. ఇలా చేస్తే నేను వీడియో వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎపిసోడ్ మొదలవ్వగానే రుద్రాని గార్డెన్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి వీడు పసరు మందు తీసుకొస్తాను అని చెప్పి ఇంత టైం అయినా ఇంకా రాలేదు, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఆ పసరు మందు తెచ్చే వ్యక్తి దొంగచాటుగా గేట్ లోపల నుంచి వస్తాడు. రుద్రాని వాడిని చూసి, ఏంటిరా లోపలికి వచ్చేసావు, బయట ఉండమన్నా కదా అని కోపడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్తాడు, అమ్మగారు, ఈ మందు మామూలుది కాదు, రోజు అంతా కష్టపడి తయారు చేశాను. ఇది గనుక కడుపులోకి వెళ్ళింది అంటే లోపల ఉన్న బిడ్డ పేగులతో సహా బయటికి వచ్చేయాల్సిందే. అంత పవర్ఫుల్ మందు ఇది అని ఆ పసర్ మందు బాటిల్ రుద్రాని చేతిలో పెడతాడు. రుద్రాని సంతోషించి వాడికి డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది. రుద్రాని ఆ మందు బాటిల్ పట్టుకొని మురిసిపోతుండగా సడన్గా వెనక నుంచి ఏంటది అనే గొంతు వినిపిస్తుంది. రుద్రాని ఉలిక్కి పడి చూసేసరికి అక్కడ కనకం నిలబడి ఉంటుంది. రుద్రాని కంగారుగా బాటిల్ని కొంగు చాటున దాచేస్తుంది. కనకం సీరియస్గా, నీ కొంగు చాటున దాచిన దాని గురించే అడుగుతున్నాను, ఏంటది అని ప్రశ్నిస్తుంది. రుద్రాని తడబడుతూ అది అది పసరు మందు అని చెప్తుంది. పసరు మందా, దేనికి అని కనకం గుచ్చి గుచ్చి అడగడంతో రుద్రాని అబద్ధం చెప్తుంది. నాకు రోజు అజీర్తిగా ఉంటుంది, అందుకే తెలిసిన వాళ్ళతో పసరు మందు తెప్పించుకున్నాను అని అంటుంది. రుద్రాని సరైన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు కనకం, అజీర్తికి పసరు మందు కావాలంటే పగలు తెప్పించుకోవచ్చు కదా, ఇంత రాత్రిపూట దొంగచాటుగా ఎందుకు తెప్పించుకుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. కనకంకి మాత్రం రుద్రాని మీద బలమైన అనుమానం కలుగుతుంది. ఏదో తేడాగా ఉందే, కనుక్కోవాలి అని ఫిక్స్ అవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఇంట్లో సీమంతం వేడుకలు ఘనంగా ఏర్పాటై ఉంటాయి. ఇల్లంతా పూలతో డెకరేట్ చేసి ఉంటుంది. కావ్య స్వప్నలను కూర్చోబెట్టడానికి డెకరేషన్ చేసిన కుర్చీలు రెడీగా ఉంటాయి. ఇంతలో రాజ్, కళ్యాణ్ అక్కడికి వస్తారు. అపర్ణాదేవి, ఏరా అన్ని ఏర్పాట్లు అయ్యాయా అని అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్, క్యాటరింగ్, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ రెడీ పెద్దమ్మా అని చెప్తాడు. అప్పుడు కనకం కలగజేసుకొని, అవన్నీ సరే అల్లుడు గారు, అసలు సీమంతం అంటేనే గాజులు ముఖ్యం కదా, అవి తెచ్చారా అని అడుగుతుంది. వెంటనే రాజ్ ఒక బాక్స్ తీసి అందరికీ చూపిస్తాడు. అందులో తలతలలాడే బంగారు గాజులు ఉంటాయి. నా కళావతికి, అప్పు ఇద్దరికి డిజైన్ చేయించిన బంగారు గాజులు ఇవి అని గర్వంగా రాజు చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగున్నాయి అని మెచ్చుకుంటారు. కానీ కనకం మాత్రం అసంతృప్తిగా, అల్లుడు గారు, మరి మట్టి గాజులు ఏవి అని అడుగుతుంది. రాజ్ ఆశ్చర్యంగా, మట్టి గాజులా, బంగారు గాజులు ఉండగా మట్టి గాజులు ఎందుకు అత్తయ్య, స్టేటస్ ఉన్న వాళ్ళం కదా, బంగారమే వెయ్యాలి అని అంటాడు. అప్పుడు కనుక ఒక అద్భుతమైన వివరణ ఇస్తుంది. ఇది ఎపిసోడ్కే హైలైట్ అని చెప్పాలి. అల్లుడు గారు, గర్భిణీలకు మట్టి గాజులు వేయడం అనేది కేవలం ఆచారం కాదు, అందులో ఆరోగ్యం దాగి ఉంది. పూర్వం వైద్యులు జబ్బు చేస్తే మణికట్టు పట్టుకొని నాడి చూసేవాళ్ళు. అంటే మన జీవనాడులు అన్నీ మణికట్టు దగ్గరే ఉంటాయి. గర్భిణీ స్త్రీ చేతికి మట్టి గాజులు నిండుగా వేయడం వల్ల ఆ గాజుల ఒత్తిడి, రాపిడి మణికట్టు మీద పడి నాడులు యాక్టివ్ అవుతాయి. దీనివల్ల తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకి శక్తి ప్రసరించి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్యాలు దరిచేరవు. అందుకే 7వ నెలలో ముత్తైదువులు అందరూ వచ్చి మట్టి గాజులు వేస్తారు. ఇది కేవలం ఆచారం కాదు, సైన్స్ అని వివరిస్తుంది. కనకం చెప్పిన మాటలకు రాజు షాక్ అవుతాడు. సారీ అత్తయ్య, ఇందులో ఎంత సైన్స్ ఉందని నాకు తెలియదు. నేను కేవలం అందం కోసం, గొప్ప కోసం బంగారం గాజులు తెచ్చాను. మీరు చెప్పింది నిజమే, మట్టి గాజులే ఆరోగ్యం. ఇప్పుడే వెళ్ళి నేను స్వయంగా మట్టి గాజులు తీసుకొస్తాను అని రాజు తన తప్పు ఒప్పుకుంటాడు. అపర్ణాదేవి, సుభాష్ కూడా కనకం మాటలకు ఇంప్రెస్ అవుతారు. ఇక తరువాత సీన్లో కావ్య గదిలో రెడీ అవుతూ ఉంటుంది. రాజు సాంబ్రాణి ధూపం పట్టుకొని గదిలోకి వస్తాడు. కావ్య తలస్నానం చేసి తల తుడుచుకుంటుండగా రాజు ఆమె జుట్టుకి సాంబ్రాణి పొగ వేయడానికి ప్రయత్నిస్తాడు. కావ్య చిరాకు పడుతూ సరదాగా, ఏంటిది, శాంత తేవాల్సిన సాంబ్రాణి మీరు తెచ్చారు అని అడుగుతుంది. రాజ్ నవ్వుతూ, శాంతకి వాంతులు అవుతుంటే నేనే తెచ్చాను, నా భార్యకి సేవ చేసుకునే అదృష్టం నాకు దొరకకూడదా,
నా బిడ్డకి తల్లివి కదా! ఆ మాత్రం ప్రేమ ఉండదా? అని చాలా రొమాంటిక్‌గా మాట్లాడతాడు. కష్టాలు తీరిపోయాయి. ఇప్పుడు నా కళ్ళలో ఆనందమే కనిపిస్తుంది అని రాజ్ తన మనసులోని మాట చెప్తాడు. కావ్య కోప్పడుతున్నట్టుగా నటిస్తూనే రాజ్ ప్రేమకు మురిసిపోతూ ఉంటుంది. రాజ్, నువ్వు కూర్చొని మాట్లాడవు, పడుకోబెట్టి మరీ సేవ చేస్తా అని కావ్యని టీజ్ చేస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ కూడా తన భార్య అప్పు జుట్టు దువ్వుతూ ఉంటాడు. సీమంతం కోసం తానే స్వయంగా రెడీ చేస్తానని కళ్యాణ్ పట్టుబడతాడు. అరగంట నుంచి దూతున్నాడని అప్పు విసుక్కుంటుంది. అవతల అన్నయ్య వదినని రెడీ చేస్తున్నాడు. నేను నిన్ను రెడీ చేయలేనా? అని కళ్యాణ్ అంటాడు. సో, పాపిడి తీయబోతుంటే సీమంతం రోజు పాపిడి తీయకూడదని వాళ్ళ అమ్మ చెప్పిందని అప్పు అంటుంది. ఇంతలో కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చి ఎంతసేపటికి రెడీ చేయకపోవడంతో అతన్ని తిట్టి బయట ఏర్పాట్లు చూడమని పంపిస్తుంది. కళ్యాణ్ వెళ్ళాక కళ్యాణ్ వాళ్ళ అమ్మ అప్పుని రెడీ చేస్తుంటే అప్పు ఎమోషనల్ అవుతుంది. అన్నదమ్ములని వేరు చేసి ఈ ఇంటికి వచ్చానని అత్తయ్య నన్ను ద్వేషిస్తుందేమో అనుకున్నాను. కానీ ఇంత ప్రేమ చూపిస్తున్నారని అప్పు కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానికి కళ్యాణ్ వాళ్ళ అమ్మ, మొదట నిన్ను అహంకారి అనుకున్నాను. కానీ నీ విలువ తెలిసాక నువ్వు బంగారం అని అర్థమైంది అని అప్పుని ఓదార్చి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది. సీమంతం జరుగుతున్న ఆనందంలో ఉండగా విలన్ రుద్రాని అండ్ ఆమె కూతురు ఒక గదిలో విషం కలిపిన కషాయం బాటిల్ పట్టుకొని ఉంటారు. కావ్యకి ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఇదే ఆఖరి రోజు అని రాజ్ జీవితం కల్లోలం కాబోతుందని రుద్రాని ప్లాన్ చేస్తుంది. కావ్య తాగే కషాయంలో దీన్ని కలపాలని రుద్రాని స్కెచ్ వేస్తుంది. కావ్య రెడీ అయ్యాక అద్దంలో చూసుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మ వస్తుంది. స్టోర్ రూమ్‌లో ఉండాల్సిన దానివి ఈ ఇంటి పెద్ద కోడలిగా అందరి మెప్పు పొందే స్థాయికి ఎదిగావు అని మెచ్చుకుంటుంది. కావ్య మాట్లాడుతూ, ఓర్పు లేని చోట మార్పు రాదు. నేను కాలాన్ని నమ్మలేదు, నా ఓర్పుని నమ్ముకున్నాను అని చెప్తుంది. అత్తమామలు భర్త మొండివారే గాని చెడ్డవాళ్ళు కాదని, ప్రేమతో వాళ్ళని మార్చుకున్నానని కావ్య సంతోషంగా చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కేసేయండి.